హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను గూగుల్ యాడ్స్‌లో ఎన్ని రకాలున్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, వాటిని ఎలా టార్గెట్ చేస్తే ఆడియన్స్‌లోకి బాగా వెళ్తుంది, ఎక్కువ ఎంగేజ్‌మెంట్ వస్తుందనేది ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ క్యాంపెయిన్‌లోకెళ్ళిపోతే మనకి ఉన్న మెయిన్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ 8 టైప్స్. దే ఆర్ 6 టైప్స్. సేల్స్, లీడ్స్, వెబ్‌సైట్ ట్రాఫిక్, ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్, బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ రీచ్, యాప్ ప్రమోషన్, లోకల్ స్టోర్ విజిట్. సేల్స్. సేల్స్ వచ్చేసి మనకెక్కడ యూజ్ చేస్తాం ఎక్కువగా అంటే హ్మ్. ఏదైనా ఆన్‌లైన్‌లో ఏదైనా ఒక అప్లికేషన్ గాని, ఒక ప్రొడక్ట్ గాని అంటే ఏమన్నా అప్లికేషన్స్ కావచ్చు. అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, నాన్ ఎలక్ట్రానిక్ కావచ్చు, హోమ్ అప్లికేషన్స్ కావచ్చు, ఏవైనా కూడా సరే. సేల్ చేసేటప్పుడు మనం ఏదైనా ఆఫర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాము అంటే, దాని కాడికొచ్చేసరికి మనం ఏదైనా ఆఫర్ ఇచ్చి దాన్ని సేల్ చేస్తూ ఉంటే దాన్ని అప్పుడొచ్చేసి మనం సేల్స్ అనే ఆబ్జెక్ట్ చూజ్ చేసుకుంటాం. అదే లీడ్స్ చేసేసరికి మెయిన్‌లీ లీడ్స్ అనే ఆబ్జెక్ట్‌ని దేనికి యూజ్ చేస్తామంటే కన్వర్షన్ కొరకు యూజ్ చేస్తాం. సో, ఒక లీడ్స్ వచ్చేసి మనం స్టార్ట్ చేసిన బిజినెస్ గాని, వెబ్‌సైట్ గాని దేనికైనా కూడా సరే, వాళ్ళు మనకి క్లయింట్స్ అవుతారు. అంటే వాళ్ళు మనకు కస్టమర్స్ లాగా కన్వర్ట్ చేసుకోవడాన్నే లీడ్స్ అనే ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. వెబ్‌సైట్ ట్రాఫిక్. వెబ్‌సైట్ ట్రాఫిక్ అంటే ఆల్రెడీ తెలిసిందే. ట్రాఫిక్ అంటే ఎక్కువగా వెబ్‌సైట్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఎటు పక్క నుంచి తీసుకురావాలి, ఎలా తీసుకొచ్చుకోవాలి అనే దాని గురించి వెబ్‌సైట్‌లో ఈ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేస్తాం. ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్. ఏదన్నా ప్రొడక్ట్ గాని లేదా బ్రాండ్‌ని గాని ప్రమోట్ చేయాలనుకుంటే ఆ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేస్తాం. బ్రాండ్ అవేర్‌నెస్ రీచ్. ఈ బ్రాండ్ అవేర్‌నెస్ రీచ్ వచ్చేసి ఆడియన్స్‌లోకి ఎక్కువ ఎళ్ళేదానికి, ఎక్కువ ఆడియన్స్‌ని మన బ్రాండ్ విజిబిలిటీ అవ్వడానికి ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. యాప్ ప్రమోషన్ ఆల్రెడీ చూసిందే. ఇప్పుడు ప్లే స్టోర్‌లోకెళ్తే చాలా యాప్స్ మనకు అవైలబిలిటీలో ఉంటాయి. సో, అలాంటప్పుడు డైరెక్ట్ ప్లే స్టోర్‌లోకి ఎళ్లి మన యాప్ వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోకుండా మన యాప్ ప్రమోషన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏదైనా ఒక యాప్ బిల్డ్ చేసినప్పుడు ఆ యాప్ ప్రమోషన్ కోసం యాప్ ప్రమోషన్ అనే ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. లోకల్ స్టోర్ విజిట్ అండ్ ప్రమోషన్స్. లోకల్ స్టోర్ విజిట్ దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే జీఎంబీ పేజెస్, గూగుల్ మై బిజినెస్ పేజ్. అంటే ఏదైనా చిన్న సిటీలో ఒక బిజినెస్ ఉందనుకోండి. దాన్ని మనం గూగుల్ మై బిజినెస్ పేజ్‌కి లింక్ చేసుకుంటే అప్పుడది మన దగ్గరలో ఉన్న ఎవరు య ఎవ్ ఏ ఆడియన్స్ అయినా కూడా సరే ఆ వర్డ్‌ని సెర్చ్ చేసినప్పుడు అంటే మనం కొన్ని కీవర్డ్స్ ఇచ్చుకుంటాం కదా! గూగుల్ మై బిజినెస్ పేజ్‌లో మన బిజినెస్‌కి సంబంధించి మనం కొన్ని కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకొని పెట్టుకుంటాం. ఆ గూగుల్ రీసెర్చ్ కీవర్డ్స్ ఎలా పెట్టుకోవాలి అంటే హై సెర్చ్ వాల్యూమ్ ఉండాలి. లో కాంపిటీషన్ ఉండాలి. అప్పుడైతేనే మన కీవర్డ్స్‌కి ఎక్కువ ఆడియన్స్ వస్తారు. ఎక్కువ ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. సో, అలాంటప్పుడు లోకల్ స్టోర్ విజిట్ అండ్ ప్రమోషన్స్ చూజ్ చేసుకుంటాం. యాక్చువల్‌గా ఇవన్నీ మనకు అంటే మనకు ఆబ్జెక్ట్ ఏం తీసుకోవాలి, మనకు ఐడియాలజీ లేదనుకోండి. అప్పుడు క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్స్ ఆడియన్స్ అని తీసుకుంటాం. సో, యాస్ యూజువల్ నేను దీన్ని తీసుకుంటాను. అంటే నాకు ఇప్పుడు ఈటిలో ఉన్నటివన్నీ గాదు. ఈటిలో ఉన్నటివన్నీ నేను కవర్ చేయాలి అనుకుంటే క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ ఎ గోల్ ఆడియన్స్ అని చూజ్ చేసుకుంటాను. చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాంపెయిన్ టైప్. సెర్చ్ క్యాంపెయిన్, పెర్ఫార్మన్స్ మ్యాక్స్, డిస్‌ప్లే, షాపింగ్ అండ్ దెన్ వీడియో, యాప్ ప్రమోషన్, స్మార్ట్ యాడ్, డిస్కవరీ యాడ్. ఈ వర్డ్స్ మీరు యాస్ యూజువల్‌గా అన్ని దగ్గరలా వినే ఉంటారు ఈ వర్డ్స్ అనేది. సెర్చ్ యాడ్. సెర్చ్ యాడ్ ఎక్కడ యూజ్ చేస్తాము? సెర్చ్ క్యాంపెయిన్ ఎక్కడ అంటే గూగుల్‌లో. గూగుల్ గాని, బింగో గాని ఏవైతే సెర్చ్ బోర్డ్స్ కావచ్చు, లేకపోతే సెర్చ్ ఇంజిన్స్ కావచ్చు, ఏవైతే సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయో వాటన్నిటిలో ఏదో ఒక కీవర్డ్ ఇచ్చి సెర్చ్ చేసినప్పుడు ఆ కీవర్డ్ మనం టార్గెట్ చేసిన కీవర్డ్ అయితే మన యాడ్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. ఎక్కడ ఎస్‌ఏఆర్‌పీ పేజ్‌లో. ఎస్‌ఏఆర్‌పీ పేజెస్ అంటే ఏంటి అనంటే ఎస్‌ఏఆర్‌పీ పేజ్ అంటే ఏం లేదండి. సో, జస్ట్ వెయిట్. ఎస్‌ఏఆర్‌పీ పేజ్ అంటే మనం ఏదైనా గూగుల్‌లో గాని మనం సెర్చ్ చేసినప్పుడు అక్కడ వచ్చే మనకు రిజల్ట్ వచ్చే పేజ్‌నే ఎస్‌ఏఆర్‌పీ పేజ్ అంటారు. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటారు. సో, అక్కడ మనం యాడ్ డిస్‌ప్లే సెర్చ్ యాడ్ ఓన్లీ మనకు వర్డ్స్ మాత్రమే మనమైతే ఏవైతే కీవర్డ్స్ ఇస్తామో అవి హెడ్‌లైన్స్, డిస్క్రిప్షన్ మాత్రమే కనిపిస్తుంది. సో, అది సెర్చ్ యాడ్ అవుతుంది. పెర్ఫార్మన్స్ మ్యాక్స్ వచ్చేసరికి దీంట్లో అన్నీ ఉంటాయండి. సెర్చ్ యాడ్ ఉంటుంది, డిస్‌ప్లే యాడ్ ఉంటుంది, వీడియో యాడ్ ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని యాడ్స్ దీంట్లో కవర్ అయిపోతాయి. ఒక షాపింగ్ యాడ్ తప్ప. సో, డిస్‌ప్లే యాడ్ వచ్చేసి తెలిసిందే. డిస్‌ప్లే యాడ్ వచ్చేసి దీంట్లో ఏదన్నా మనం 4:16 గాని లేదా సైజెస్ ఉంటాయి గదండీ! ఆ సైజెస్‌లో మనం డిస్‌ప్లే చేసుకొని అంటే మనం ఒక ఏదైనా పోస్ట్ ప్రిపేర్ చేసుకొని దాని డిస్‌ప్లే టైప్ ప్రమోట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ డిస్‌ప్లే క్యాంపెయిన్ యూజ్ చేస్తాం. షాపింగ్ క్యాంపెయిన్. షాపింగ్ క్యాంపెయిన్ అంటే మనం చూసుంటాం. ఎక్కడైనా కూడా సరే మనం గూగుల్‌లో వెళ్లి మొబైల్ ఫోన్స్ అని కొడతానే కొన్ని స్పాన్సర్డ్ యాడ్స్ అని వస్తాయి. దానికోసం ఈ షాపింగ్ యాడ్స్ అనేది యూజ్ చేస్తాం.
వీడియో యాడ్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే యూట్యూబ్ యాడ్స్‌లోనే యూజ్ చేస్తామండి. ఇంకెక్కడ యూజ్ చేయం మనం. యూట్యూబ్ యాడ్స్‌లో వచ్చేసరికి దీంట్లో కూడా 6 టైప్స్ ఉన్నాయి. అవి స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్, బంపర్ యాడ్స్ అని, మస్ట్ యాడ్స్ అని ఇవున్నాయి. ఫర్దర్ క్లాస్‌లో మీకు వీటి గురించి ఒక్కోటి గురించి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అలాగే యాప్ ప్రమోషన్ పైన చెప్పినట్టు. స్మార్ట్ క్యాంపెయిన్ ఇదొచ్చేసి లోకల్‌గా బిజినెస్ ఎక్కడైతే ఉందో ఐ మీన్ ఇప్పుడు దగ్గరలో ఏదన్నా మనకి బట్టల షాప్ ఏదన్నా ఉందండి. బట్టల షాప్ ఏదన్నా ఉందనుకోండి. ఆ బట్టల షాపు మనకు తెలీదు. అంటే మనం న్యూ కస్టమర్స్ అనుకోండి. ఐ మీన్ అంటే సిటీకి కొత్తగా వచ్చాము. మనం బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నాము. దగ్గర ఎక్కడుందో తెలీదు మనకు. సో, అప్పుడు మనం గూగుల్‌లోకెళ్ళి గూగుల్ సెర్చ్‌లో గావచ్చు, గూగుల్ మ్యాప్స్‌లో గావచ్చు ఎక్కడన్నా ఎళ్లి క్లోత్స్ షాప్ నియర్ మీ అని కొట్టినప్పుడు అలాంటి సందర్భాల్లో మనం ఈ స్మార్ట్ క్యాంపెయిన్ అనేది యూజ్ చేస్తాం. డిస్కవరీ క్యాంపెయిన్ మనం ఆల్రెడీ చూసుంటాం. గూగుల్ ఆన్ చేస్తేనే మొబైల్‌లో అయితే ఇటు సైడ్ స్వైప్ చేస్తే డిస్కవరీ అని వస్తుంది. సో, అలాంటి డిస్కవరీ యాప్స్‌లో దీన్ని యూజ్ చేస్తాం. సో, ఇది క్రియేషను. సో, ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను మీకు. ఐ మీన్ అంటే ఇది నా రియల్ టైమ్ ఆర్గ్. సో, అందుకనేసి నేను దాంట్లో ఇప్పుడు క్రియేట్ చేయాలనుకోవట్లేదు. క్రియేట్ చేసినట్టు చూపిస్తాను. నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను మీకు. అఫిషియల్‌గా నేను ఫర్దర్‌గా అంటే వన్ బై వన్ స్టెప్ చూసుకుంటూ పోవాలి కాబట్టి నేను ఆ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడే వన్స్ యాడ్ క్రియేట్ చేసేసిన తర్వాత దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఆప్టిమైజేషన్ అంటే సేమ్ కాస్ట్, హై ఎంగేజ్‌మెంట్ ఉండాలి. కాబట్టి అవి ఉంటాయి. సో, ఇక్కడ నేనొచ్చేసరికి 5 క్యాంపెయిన్స్ రన్ చేస్తా ఉన్నాను. మాది ఆహ్, రెస్టారెంట్ అండ్ బార్ అండ్ బా రెస్టారెంట్, పబ్ అండ్ బార్ అండ్ కిచెన్. సో, నేను ఈ క్యాంపెయిన్స్ రన్ చేస్తా ఉన్నానండి. సో, నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది వెగ్‌సాఫ్ట్. వెగ్‌సాఫ్ట్ అనేది నేను క్యాంపెయిన్ చేసినటివి. ఈ రెస్టారెంట్స్ ఎంజీ రోడ్, పబ్స్ ఇన్ ఎంజీ రోడ్ ప్రీవియస్ వన్ యాడ్‌లున్నాయి. సో, నా బడ్జెట్ ఎంత? 350 పర్ డే. సో, రెస్టారెంట్స్ ఇన్ ఎంజీ రోడ్ 345. సో, బడ్జెట్ చూసుకోండి. మీరు ఒకసారి బడ్జెట్ కంపేర్ చేసుకోండి. సో, ఇప్పుడు నేను రెస్టారెంట్స్ ఎంజీ రోడ్ అనేది చూపిస్తాను. రిజల్ట్. ఒకసారి రిజల్ట్ చెక్ చేసినట్టయితే ఎక్కడి నుంచి ఉందండి? డిస్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 21 వరకు ఉంది. సో, దాని ఇంప్రెషన్స్ ఎంత? 39.5K, క్లిక్స్ ఎంత? 1.26K, లోకల్ యాక్షన్స్ అంటే ఆహ్, ఇప్పుడు చెప్పాను గదండీ! బట్టల షాప్ మనకుంది. దగ్గరకొచ్చారు. వాళ్ళకి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలీదు. క్లాత్ షాప్ నియర్ మీ అని కొట్టినప్పుడు వాళ్ళకొక టాప్ పొజిషన్‌లో ఉన్నట్టు కనిపిస్తాయి. అవి ఎలా టాప్ పొజిషన్‌లోకొస్తాయి? ఎస్ఈఓ చేయాలి, గూగుల్ మ్యాప్ సైటేషన్ చేయాలి. గూగుల్ మ్యాప్ సైటేషన్ చేసి పాయింట్స్ పెట్టాలి. సో, అలాంటప్పుడైతేనే మన బిజినెస్ అనేది టాప్ పొజిషన్‌లోకొస్తుంది. ఎవరన్నా కూడా సరే ఆడియన్స్ టాప్ 3 ఉన్న వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు గానీ, కింద స్క్రోల్ చేసే అంత ఎవరికీ ఉండదు. సో, టాప్ పొజిషన్‌లో ఉంటే అది ఎలాంటి బ్రాండింగ్ అయినా కూడా సరే బెస్ట్ అనే ఫీల్ అవుతారు ఆడియన్స్. సో, అవి లోకల్ యాక్షన్స్, కాల్స్. సో, చూడండి 39.5K ఉంది. ఎంత బడ్జెట్ ఎంత? ₹8,982. సో, దీని ఓవర్‌వ్యూకెళ్తే ఇవి సెర్చ్ ఇవి సెర్చ్ టర్మ్స్. ఇవి మనం క్రియేట్ చేసిన యాడ్స్. సో, ఇక్కడ చూడండి 1 ఆఫ్ 11 యాడ్స్. సో, ఈ విధంగా ఎన్ని చేయొచ్చనుకుంటారు మీరు? మీరు ఒక డిజిటల్ క్యాండిడేట్ కావచ్చు, లేదా నేర్చుకునే వాళ్ళు కావచ్చు. ఏదో ఒక ఐడియా ఉంటుంది గదా! అలాంటప్పుడు ఇవి ఎన్ని చేయొచ్చు అనంటే 50 యాడ్స్ వరకు మనం చేసుకోవచ్చండి. ఇక్కడ ఇది వచ్చేసరికి ఇదే మనకి గూగుల్ స్మార్ట్ యాడ్ ఆప్టిమైజేషన్ అంటారండి. ఇక్కడికొచ్చేసరికి. సో, ఇలా చేసుకొని మనం ఇక్కడ ఇంకొక యాడ్ నేననేది ప్రిపేర్ చేస్తాను. ఇక్కడొచ్చేసి టెస్ట్ యాడ్స్ ప్లస్ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ల్యాండింగ్ పేజ్ పెట్టుకోవచ్చు. బిజినెస్ ఇన్ఫో అంటే మనం టైమింగ్ అవర్స్ పెట్టుకోవచ్చు. అడ్రెస్ మార్చుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. ల్యాండింగ్ పేజెస్ అనేది మనం ఈ క్లిక్ యాడ్ చేసిన ఈ ఎవరైనా ఆడియన్స్ మన యాడ్‌ని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్ పాయింట్ ఎక్కడ? అంటే మనం ఏదైనా ఆఫర్ ఇస్తాను. ఆ ఆఫర్ పేజ్‌లోకి లేదా మనం ఏదైనా బుకింగ్ ఆప్షన్ ఇస్తాను. ఆ బుకింగ్ పేజెస్‌లోకి మనం ఏదైనా మెనూ ఆప్షన్‌లోకి తీసుకెళ్ళాలి ఆడియన్స్‌ని. ఆ మెనూ ఆప్షన్‌కి. సో, ల్యాండింగ్ పేజ్ అనేది దానికి ఉపయోగిస్తారు. ఇమేజెస్ దేనికి యూజ్ చేస్తారంటే, మనం ఆటోమేటిక్‌గా వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మన బట్టల షాప్ కావచ్చు, ఏ బిజినెస్ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, సర్విస్ కావచ్చు, ఏదైనా కూడా సరే. అది ఇమేజ్ టైప్‌లో మనకు విజిబిలిటీ అవ్వడానికి అది యూజ్ చేస్తాం. ఇప్పుడు యాడ్ టెస్ట్ అనేది నేను యాడ్ టెస్ట్‌లు యాడ్ చేస్తాను చూడండి. సో, నేనివన్నీ చేశాను. 11 చేసున్నాను. ఇప్పుడు ఇంకోటి చేస్తా ఉన్నాను. ఈ ఈ యాడ్స్ చేసేటప్పుడు గూడా మన హెడ్‌లైన్స్ ఉన్నాయి గదా! ఈ హెడ్‌లైన్స్, కీవర్డ్స్ రీసెర్చ్ చేసి తీసుకోవాలండి. అలా ఎలా రీసెర్చ్ చేసుకోవాలి అంటే, బై యూజింగ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఆర్ కీవర్డ్.ఐఓ చాలా టూల్స్ ఉన్నాయండి. ఆ టూల్స్ మీద గూడా ఇంకొకసారి నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి
యావరేజ్ మంత్లీ సెర్చ్, రెస్టారెంట్స్, హై సెర్చ్ వాల్యూమ్. సో, లో కాంపిటీషన్. ఇది కాంపిటీషన్ ఇండెక్స్. అంటే మనం యాడ్ చేసిన తర్వాత మన యాడ్ ఎన్నో పేజ్‌లో ఉంటుంది. నైన్త్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఆ విధంగా ఉంటుందండి. సో, వీటిలో నాకు, నాకు రిలేటెడ్‌గా ఉన్నవి నేను తీసుకొని యాడ్ రన్ చేయాలనమాట. సో, ఇప్పుడు కేఎఫ్‌సీ చికెన్ ఉంది. కేఎఫ్‌సీ చికెన్ నాకు రిలేటెడ్ కాదు. సో, నేను పెట్టుకోవట్లేదు. డాబా నియర్ మీ, నాది డాబా కాదు. బార్ అండ్ గ్రిల్ నియర్ మీ. ఇక్కడ 50 ఉన్నాయి. సో, నాకు అలాంటి కీవర్డ్స్ అనేది నాకు యూజ్ అవ్వవు గదా! సో, అందుకని నేను ఆ కీవర్డ్స్ నేననేది ఇన్సర్ట్ చేయను. సో, ఇక్కడ పారడైస్ బిర్యానీ ఉంది. సో, ఈ పారడైస్ బిర్యానీ నేను హెడ్‌లైన్‌లో పెట్టాలనుకుంటున్నాను. ఈ హెడ్‌లైన్‌లో పెట్టుకోవడం వల్ల ఏంటి యూజ్ అంటే, ఇప్పుడు ఎవరన్నా ఆడియన్స్ వచ్చి ఆహ్, పారడైస్ బిర్యానీ అని కొట్టినప్పుడు, పారడైస్ బిర్యానీ అని సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఈ యాడ్ అనేది ట్రిగ్గర్ అవుతుందండి. సో, అలా గాకుండా ఏదైనా ఒక యాడే ఉండిందనుకోండి, ఒక యాడ్ టెస్టే ఉండిందనుకోండి, అప్పుడు వాళ్ళు సెర్చ్ చేసినా కూడా సరే మనకు ఆహ్, మన మన యాడ్ అనేది ట్రిగ్గర్ అవ్వదు. అలాంటప్పుడు ట్రిగ్గర్ అవ్వనప్పుడు ఏంటి అనంటే ఇంప్రెషన్స్ తక్కువొస్తాయి, క్లిక్స్ తక్కువొస్తాయి. సో, అలాంటప్పుడు మనకు యూజ్ ఉండదు గదండీ! సో, ఇవి డిస్క్రిప్షన్స్ నేను చేసి పెట్టుకున్నాను. దీనికి గూడా టూల్స్ ఉన్నాయి. ఏవి కాపీమాటిక్ అనేసి చానా ఉన్నాయి. అవి గూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే. మీకు ఇంట్రెస్ట్ ఉండి, మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ కొట్టండి. మీకు నేను చేసే వీడియోస్ ప్రతీదీ వస్తాది. నేనెందుకు ఈ విధంగా చేయాలి అని అనుకుంటున్నానంటే, నా టైమ్ స్పెండ్ చేసి నేనెందుకు చేయాలి అనుకుంటున్నాను అంటే, నేను స్ట్రక్ అయినట్టు ఎవరు స్ట్రక్ అవ్వకూడదు. సో, ఇప్పుడు జాబ్ తెచ్చుకోవడం చానా ఈజీ. దాన్ని సస్టెయిన్ చేసుకోవాలంటే చానా కష్టం. సో, అందుకనే ఇప్పుడు నేనిక్కడ యాడ్ జేశాను. సో, ఈ విధంగా మనం 50 యాడ్స్ అనేది 50 యాడ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో, దీనివల్ల యూజ్ ఏంది అనంటే ఎక్కువ కాంపిటీషన్, ఎక్కువ ఇంప్రెషన్స్ ఒస్తాయి. ఎక్కువ క్లిక్స్ ఒస్తాయి. సో, సేమ్ బడ్జెట్. సో, మనకు ఎంగేజ్‌మెంట్ అనేది పెరుగుతుంది. సో, మీకు ఇప్పుడు నేను చేసిన యాడ్ చూపిస్తాను చూడండి. నేను చేసిన ఒక యాడ్ చూపిస్తాను. ఈ రెస్టారెంట్స్ ఎంజీ రోడ్ అనే దానికి ఎంతుంది? 38 పాయింట్ సంథింగ్ ఉంది. సో, వెక్సాఫ్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్. ఇది 350 రూపీస్. జస్ట్ 5 రూపీస్. అది జస్ట్ ఒక 2-3 డేస్ ముందే పెంచాను. ఎందుకంటే, ఈ క్రిస్మస్సు, న్యూ ఇయర్ అకేషన్ ఒస్తాంది కాబట్టి, నా యాడ్ ఎక్కువ విజిబిలిటీ అవ్వాలనేసి నేను బెట్టుకున్నా. సో, మీరు కంపేర్ చేసినట్టయితే, దాని బడ్జెట్ 8000 ఉండింది. నా బడ్జెట్ వచ్చేసి 7007 రూపీస్ ఓన్లీ. ఇంప్రెషన్స్‌కొచ్చేసరికి 98.6K. క్లిక్స్ వచ్చేసరికి 2.32K. లోకల్ యాక్షన్స్ 946 అండ్ కాల్స్ ఆల్సో 224. ఎక్స్ ఈ క్యాంపెయిన్‌ని మెయిన్ గోల్ సెట్ చేసుకునేటప్పుడు నేను మెయిన్ గోల్ వచ్చేసి కాల్స్ అని చూజ్ చేసుకున్నానండి. సో, అలాగనేసి ఏం గాదు. మన యాడ్ ఎక్కువ విజిబిలిటీ వెళ్ళినప్పుడు, ఎక్కువ ఆడియన్స్‌లోకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు క్లిక్స్ అనేది, ఇంప్రెషన్స్ అనేది, లోకల్ యాక్షన్స్, కాల్స్ అనేటివి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మీరిక్కడ చూడండి. సో, ఇక్కడ నేను 50 చేసున్నాను. ఇది జూడండి. 50 యాడ్స్ చేసున్నా. 50 యాడ్స్ అంటే ఈ విధంగా యాడ్ టెస్ట్‌లు చేస్తున్నానండి. సో, ఇవి మనకి సెర్చ్ టర్మ్స్. అంటే మన యాడు ఏ సెర్చ్ టర్మ్‌కి ఫైర్ అవుతాంది, ఎన్ని సార్లు ఫైర్ అవుతాంది, దానికి ఎంత మనీ కట్ అయింది, 67 క్లిక్స్ వచ్చాయి. 286 కట్ అయింది. సో, అలాంటప్పుడు ఒక క్లిక్‌కి ఎంత పడుతుందని కాలిక్యులేట్ చేసుకొని, ఈ సెర్చ్ టర్మ్స్ బేస్ చేసుకొని, ఈ యాడ్ టెస్ట్ అనేటివి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మనకు యాడ్స్ అనేది ఎక్కువొస్తుందండి. సో, ఇది స్మార్ట్ యాడ్. ఇక్కడికొచ్చేసరికి స్మార్ట్ యాడ్ అయిపోయింది. సో, నేను అలాగే సెర్చ్ క్యాంపెయిన్ ఒకటి చేస్తూ ఉన్నాను దీనికోసం. సెర్చ్ క్యాంపెయిన్ చూడండి. సో, ఇవి యాడ్ గ్రూప్స్. పబ్స్ అనేది యాడ్ గ్రూపు. సో, ఈ యాడ్ గ్రూప్ రీసెంట్‌గా యాడ్ చేశాను. న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్. సో, సమ్ కీవర్డ్స్ అనేటివి యాడ్ చేశాను. సో, వీటికి గావాల్సిన ఇంప్రెషన్స్, క్లిక్స్ అన్నీ మనకు విజిబిలిటీలో ఉంటాది. ఈ గూగుల్ యాడ్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకు మన బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి, మన బిజినెస్‌కి ఎక్కువ ఆడియన్స్‌ని ఎక్కువ ఎంగేజ్‌మెంట్ చేసుకోవడానికి సో, గూగుల్ యాడ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే ఫేస్‌బుక్ యాడ్స్ యూజ్ అవుతుంది. యూట్యూబ్ యాడ్స్ యూజ్ అవుతుంది. సో, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సంట్రేట్ యూట్యూబ్ యాడ్స్. సారీ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్‌ని పీపీసీ యాడ్స్ అంటారు. పే పర్ క్లిక్ యాడ్స్ అంటారు. సో, ఇక్కడికొచ్చేసరికి అలాగే ఇక్కడికొచ్చేసరికి చూడండి.
పబ్స్ ఇన్ ఎంజీ రోడ్. దీని కాస్ట్ ఎంత అండి? 322 రూపీస్ పర్ డే ఉంది. పర్ మంత్ 9,810 ఉంది. సో పబ్స్ ఇన్ ఎంజీ రోడ్ తీసుకుంటే దీనికి ఎంత ఉన్నాయి? కంపేర్ టు అవర్ యాడ్, నేను చేసిన యాడ్తో కంపేర్ చేసుకుంటే దీనికి 10K ఇంప్రెషన్స్ ఉన్నాయండి. 10.9K ఉన్నాయి. 958 లోకల్ యాక్షన్స్, బట్ దేర్ ఈస్ నో కాల్స్. దిస్ ఆల్సో 6,000 కాస్ట్. సో యాడ్స్ అనేది ఆప్టిమైజేషన్ చేసుకుంటే మనకు ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తుంది, ఎక్కువ ఆడియన్స్ రీచ్ అవుతారు, ఎక్కువ ఆడియన్స్ లోకి వెళ్తుంది. ఎక్కువ ఆడియన్స్ లోకి వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే మనకు ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తుంది. ఇక్కడ మీకు 4 యాడ్స్ కి నేను చేసిన 5 యాడ్స్ కి నేను కంపారిజన్ చూపిస్తాను. ఇది స్మార్ట్ యాడ్. సో కాస్ట్ వచ్చేసి 4.28K, ఇంప్రెషన్స్ 26, క్లిక్స్ 1K. సో ఇది సెర్చ్ క్యాంపెయిన్ 6K కాస్ట్, 61K ఇంప్రెషన్స్, 1.1K clicks. So this one is also smart ad, 7K cost, 98.7K impressions, 2.32 clicks. So as usual, these also same cost. 7K is the same cost, 8K is same cost. But compare it to my ad, 98.7K impressions, 39.5K impressions. సి ఇక్కడ చూడండి, మీకే వేరియేషన్ కనిపిస్తుంది. 2.3K 32K క్లిక్స్, 1.26K క్లిక్స్. సో ఒకే కాస్ట్ అయినప్పటికి కూడా ఇక్కడ ఈ యాడ్ అనేది ఆప్టిమైజేషన్ చేయడం వల్ల ఓన్లీ 7,000 రూపాయలకి 98.7K ఇంప్రెషన్స్ అనేది మనం గెట్ చేసుకోగలము. సో ఇది మనకు రియల్ టైమ్స్ లో నువ్వు ఇన్స్టిట్యూట్ లో చేరినా, మీరు ఎక్కడ చేరినా కూడా సరే చెప్పరండి. నేను ఎందుకు చెప్తా అన్నాను అంటే, నేను పడిన స్ట్రగుల్ ఎవరు పడకూడదు అని అనేసి నేను చెప్తా ఉన్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదు వదిలేసేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసేసరికి మీకు సెర్చ్ యాడ్, డిస్ప్లే యాడ్, స్మార్ట్ యాడ్, క్రియేట్ కాడి నుంచి మానిటర్ దాకా నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో ఎందుకు నేను పైన చెప్పుకొని పోతున్నాను అంటే, ఒకసారిగా డెప్త్ గా వెళ్ళిపోతే అర్థం కాదండి. సో అందుకనేసే నేను 1 by 1 చెప్పుకుంటూ వస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు.